ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. గత కొంతకాలంగా తీవ్ర భుజం నొప్పితో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ నిన్న తన భార్యతో కలిసి ముంబై వెళ్లారు. అక్కడ ప్రముఖ కోయిలకెలాబెన్ ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్లో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ రెండు భుజాలను నిశితంగా పరిశీలించిన వైద్యులు షాకింగ్ విషయాలను వెల్లడించారు. ఆయన రొటేటర్ కఫ్తో పాటు భుజానికి సంబంధించిన 2 కండరాలు పూర్తిగా చిట్లిపోయినట్లుగా నిర్ధారించారు. వెంటనే సర్జరీ చేయించుకోవాలని డాక్టర్లు ఒత్తిడి చేసినప్పటికీ పవన్ కళ్యాణ్ ప్రజాసేవకే మొగ్గు చూపారు. ముందుగా నిర్ణయించిన పాలనాపరమైన అధికారిక కార్యక్రమాలు ముగించుకుని వచ్చాకే సర్జరీ చేసుకుంటానని వైద్యులకు స్పష్టం చేశారు. ప్రస్తుతం మాలలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నొప్పితోనే పనులు కొనసాగిస్తుండటంతో అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మీ నాగు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్య సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుందని చెప్పుకోవచ్చు. ఆ గంట కాలంగా తీవ్ర భుజం నొప్పితో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ నిన్న తన భార్యతో కలిసి ముంబై వెళ్లారు. అక్కడ ప్రముఖ కోయిలకెలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో కూడా ఆయన వైద్య పరీక్షలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ 2 భుజాలు కూడా నిశ్చితంగా పరీక్షించిన వైద్యులు కూడా ఆయన రోబోటర్ కఫ్ తో పాటు భుజానికి సంబంధించిన 2 కండరాలు పూర్తిగా చిట్లిపోయినట్టు కూడా నిర్ధారించినట్టు కూడా తెలుస్తుంది. అయితే వెంటనే సర్జరీ చేయించుకోవాలని కూడా డాక్టర్లు కూడా పవన్ కళ్యాణ్కి సూచించినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ తర్వాత చేసుకుంటారు. పవన్ కళ్యాణ్ ప్రజాసేవకే మొగ్గు చూపారు. అయితే ముందుగా నిర్ణయించిన పాలనాపరమైన అధికార కార్యక్రమాలు ముగించుకొని వచ్చాకే సర్జరీ చేసుకుంటానని కూడా వైద్యులు కూడా స్పష్టం చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం మాల్లో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నొప్పితో పనులు కొనసాగుతుంది కూడా అభిమానుల్లో కూడా ఆందోళన వ్యక్తం అవుతుంది. అయితే ఈ నేపథ్యంలో కూడా బండ్ల గణేష్ కూడా ఒక టిట్ కూడా పోస్ట్ కూడా చేసినట్టుంది. గబ్బర్ సింగ్ షూటింగ్ సమయంలోనే ఈ గాయాలన్నింటినీ కూడా వెల్లడించినట్టు బండ్ల తన లాంటి నిర్మాత నష్టపోకూడదని కూడా నొప్పితో ఈ సినిమా పూర్తి చేశారంటూ కూడా పవన్ పై బండ్ల ప్రశంసలు వర్షం కురిపించినట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనట్టుగా ఆరోగ్యం మటుకి ఈ భుజం నొప్పితో కండరాల నొప్పితో కూడా పవన్ కళ్యాణ్ ఉండటం కూడా అభిమానుల్లో కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు ముఖ్యమంత్రి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో కూడా పవన్ కళ్యాణ్ కూడా సమావేశమైనట్టు కూడా తెలుస్తుంది. అయితే ముంబైలో కూడా ఇద్దరు భేటీ అయ్యారు. అంటే రాష్ట్రంలో తూర్పు కనుమల పులుల సంరక్షణ చర్చలపై ఈ సమావేశంలో ఇరువురు కూడా నేతలు కూడా క్షుణ్ణంగా నేతలు కూడా చర్చించుకున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ కి 2 ఆడపులులు కూడా ఇస్తున్నందుకు కూడా దేవేంద్ర ముఖ్యమంత్రి కూడా మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపినట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనట్టుగా ఆంధ్ర మహారాష్ట్రల మధ్య పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై వీళ్ళిద్దరు కూడా క్షుణ్ణంగా మాట్లాడుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ అంశాలపై ఇరువురు నేతలు కూడా జరిగిన చర్చలు కూడా ఫలించాయని, ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించిన భవిష్యత్తులో కూడా మరింత సహకరించాలని కూడా ఈ సమావేశంలో కూడా వాళ్ళు నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ఈ భేటీలో కూడా ఆంధ్రప్రదేశ్ కూడా కొన్ని నిర్ణయాలు, అంటే 2 రాష్ట్రాలు కూడా సానుకూలంగా సంబంధించి ఏ సమస్య అయినా సరే క్షుణ్ణంగా కూడా పరిష్కరించుందాం పవన్ కళ్యాణ్ కూడా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. లక్ష్మీ నాగు. థ్యాంక్ యూ రాఘవ.